దేశ ప్రగతికి జీవనాధారాలు రహదారులు. ఏ దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలన్నా పటిష్టమైన రవాణా వ్యవస్థ, ముఖ్యంగా విశాలమైన వేగవంతమైన జాతీయ రహదారులు అత్యంత కీలకం. అవి కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించే మార్గాలు కావు. అవి వాణిజ్యానికి, పరిశ్రమలకు, వ్యవసాయానికి మరియు అంతిమంగా మానవ అభివృద్ధికి వారధులు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చిత్రపటంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణం, ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారంగా భావించే చిత్తూరు జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన ఎక్స్ప్రెస్ హైవేల గురించి చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా నిలదొక్కుకోవడానికి అనుసంధానత ఎంత ముఖ్యమో గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టితో ఇక్కడి రహదారుల అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఒకప్పుడు ప్రయాణం అంటే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాలను గంటల వ్యవధిలో చేరుకునేలా అత్యాధునిక రహదారులు సిద్ధమవుతున్నాయి. ఈ రహదారులు కేవలం ఇటుక, సిమెంట్, తారుతో నిర్మించిన కట్టడాలు కావు. ఇవి రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు వేస్తున్న బంగారు బాటలు. ఈ మహాయజ్ఞంలో మనం ప్రధానంగా 2 కీలక ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలి. మొదటిది, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే 2 మహానగరాలైన బెంగళూరు, చెన్నైలను కలిపే ఎక్స్ప్రెస్ హైవే. రెండవది, ఈ ఎక్స్ప్రెస్ హైవేలో అంతర్భాగంగా చిత్తూరు జిల్లాను తమిళనాడులోని తచ్చూరు పోర్టుతో అనుసంధానించే 6 వరుసల జాతీయ రహదారి. భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరు, పారిశ్రామిక మరియు ఆటోమొబైల్ హబ్గా విలసిల్లుతున్న చెన్నై మధ్య ప్రస్తుతం ఉన్న రహదారులపై రవాణా భారం విపరీతంగా పెరిగిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడం, పెరిగిన ఇంధన ఖర్చులు, కాలయాపన వంటివి వాణిజ్య వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన కింద కర్ణాటకలోని హోస్కోట నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వరకు సుమారు 262 కిలోమీటర్ల పొడవైన ప్రపంచ స్థాయి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది సాధారణ హైవే కాదు. ఇది ఒక గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే. అంటే ఇది పూర్తిగా కొత్త మార్గంలో జనావాసాలకు దూరంగా నిర్మించబడుతుంది. దీనివల్ల భూసేకరణ సమస్యలు తక్కువగా ఉండటమే కాకుండా నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. యాక్సెస్ కంట్రోల్డ్ అంటే ఈ రహదారిపైకి ఎక్కడికక్కడ ప్రవేశం ఉండదు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. దీనివల్ల వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరాయంగా ప్రయాణించవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో దాదాపు 85 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరుగుతోంది. దీనికోసం రాష్ట్రంలో సుమారు 4,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు దాదాపు 80% పూర్తవడం, 2026 జూన్ నాటికి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవడం శుభపరిణామం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి అత్యంత వ్యూహాత్మకమైన చిత్తూరు తచ్చూరు 6 వరుసల జాతీయ రహదారి గురించి తెలుసుకుందాం. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకు అనుబంధంగా వాణిజ్య రవాణాను సులభతరం చేయడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉత్పత్తి అయిన సరుకును, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్ విడిభాగాలు, వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా చెన్నై సమీపంలోని కామరాజర్, ఎన్నూర్, కట్టుపల్లి వంటి ఓడరేవులకు వేగంగా తరలించడం ఈ రహదారి ప్రధాన ఉద్దేశం. చిత్తూరు శివార్లో కీనాటంపల్లి వద్ద ప్రారంభమై తమిళనాడులోని తచ్చూరు వరకు మొత్తం కారిడార్లో భాగంగా సుమారు 116 కిలోమీటర్ల మేర ఈ 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. దీని అంచనా వ్యయం 3,197.56 కోట్లు. ఈ ప్రాజెక్టు పనులు దాదాపు 90% పూర్తవచ్చాయి. అంటే మరికొన్ని నెలల్లోనే ఈ అద్భుతమైన రహదారి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ రహదారి నిర్మాణం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఎత్తైన ఫ్లైఓవర్లు, వాహనాలు కింద నుంచి వెళ్లడానికి అండర్ పాస్లు,
వంతెనలు, కల్వట్టులు నిర్మిస్తూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే చిత్తూరు జిల్లా వాణిజ్య పటంలో ఒక కీలక కేంద్రంగా మారనుంది. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు చెన్నై నగరం లోపలికి ప్రవేశించి ట్రాఫిక్లో చిక్కుకుపోకుండా నేరుగా ఈ రహదారి ద్వారా ఓడరేవులకు చేరుకోవచ్చు. దీనివల్ల సమయం, ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ 2 భారీ రహదార్ల నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాదు. ఇది చిత్తూరు జిల్లాతో పాటు యావత్ రాయలసీమ ప్రాంత సామాజిక ఆర్థిక స్వరూపాన్నే మార్చివేయనుంది. దాని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం చిత్తూరు నుంచి చెన్నై లేదా బెంగళూరు వెళ్లాలంటే రద్దీని బట్టి కనీసం 3.5 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఈ ఎక్స్ప్రెస్ హైవేలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం కేవలం 1.5 నుంచి 2 గంటలకు తగ్గుతుంది. ఇది సామాన్యుడి జీవితంలో, వ్యాపారుల కార్యకలాపాలలో ఊహించని మార్పును తీసుకొస్తుంది. ఈ హైవేలకు ఇరువైపులా కొత్త పారిశ్రామిక వాడలు, లాజిస్టిక్స్ పార్కులు, వేర్హౌసులు ఏర్పాటయ్యేందుకు మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. చిత్తూరు జిల్లా మామిడి, టమాటా, పాలు, బెల్లం వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి. రైతులు తమ ఉత్పత్తులను వేగంగా, తక్కువ రవాణా ఖర్చుతో బెంగళూరు లేదా చెన్నై వంటి మహానగరాలకు తరలించి మంచి ధర పొందవచ్చు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అదే సమయంలో హైవేల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. కొత్త టౌన్షిప్లు, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయి. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు అనేది కేవలం మాట కాదు. నిర్మాణ దశలో ఇంజనీర్లు, కార్మికులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. నిర్మాణం పూర్తయ్యాక రహదార్ల వెంట ఏర్పడే పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంపులు, సర్వీస్ సెంటర్ల ద్వారా లక్షలాది మందికి పరోక్ష ఉపాధి దొరుకుతుంది. యువత ఉద్యోగం కోసం వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే అవకాశాలు లభిస్తాయి. మనం చూస్తున్న ఈ అభివృద్ధి, ఈ పరుగులు పెడుతున్న పనులు కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు. ఇది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ముఖ్యంగా దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి వేస్తున్న పటిష్టమైన పునాది. చిత్తూరు కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ రహదార్ల మణిహారం బెంగళూరు, చెన్నై నగరాలను కలపడమే కాదు, లక్షలాది మంది ఆశలను, ఆకాంక్షలను కూడా కలుపుతోంది. ప్రభుత్వాల చిత్తశుద్ధి, అధికారుల పట్టుదల, ఇంజనీర్ల నైపుణ్యం, కార్మికుల శ్రమ కలగలిసి ఈ బృహత్తర కార్యం నేడు తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ విశాలమైన, సురక్షితమైన రహదార్లపై మన వాహనాలు పరుగులు పెట్టనున్నాయి. ఆ ప్రగతి ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలవడం ఖాయం. ఈ అభివృద్ధి యజ్ఞం నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం ఇలాంటి ప్రగతి ఫలాలను అందుకోవాలని ఆశిద్దాం.